ఆమేన్. దైవ చిత్తం జరగాల, దేవుని నిర్ణయం జరగాల అక్కడ. అందుకే అంటున్నాడు, నీకు సూచన కలుగుతుంది ఒకటి, ఈ సంవత్సరం మాత్రం దానంతటా అదే పండును ధాన్యమును నెక్స్ట్ ఇయర్ కూడా మీరు భుజిస్తారు. తర్వాత 3వ సంవత్సరంలో ఏం చేస్తారు? మీరు విత్తనం వేసి చేను కోయిదురు. నెక్స్ట్ తోటలు నాటి వాటి ఫలమును అనుభవించుదురు. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. దేవునికి మహిమ కలుగును గాక. అది ఇశ్రాయేలు ప్రజల విషయంలో, హిజ్కియా రాజు విషయంలో దేవుని మాట కావచ్చు, కానీ ఇప్పుడు దేవుడు మనకిస్తున్న వేరు తన్ని ఫలించబోతున్నారు. ప్రభు కొరకు నిలబడేవారు, 50 దినాలు ఇక్కడ అడుగు పెట్టిన వారు, మీ ఆత్మీయ జీవితంలో ఈ లైవ్ చూస్తున్నారు. వేరు, వాక్యం అనే వేరు, ఆత్మీయత అనే వేరు తన్ని ఆత్మీకంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా